నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సౌందర్య. వార్తలు. ఎరువుల ఫ్యాక్టరీ మాటున మత్తు పదార్థాల సరఫరాకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సిపి సాయి చైతన్య తెలిపారు. ఈ ముఠాలో 5గురు పట్టుబడగా మరొకరు పరారీలో ఉన్నారని, వారి వద్ద నుంచి 25 లక్షల విలువ చేసే ఆల్ఫోజోలం, 2.5 లక్షల నగదుతో పాటు ఓ స్కోడా కారు, సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నట్లు ఆయన వెల్లడించారు. సాలూరా మండల కేంద్ర సమీపంలో గల ఒంటిమిట్ట హనుమాన్ మందిరం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున బోధన్ రూరల్ పోలీసులు యాంటీ నార్కోటిక్ బృందం సంయుక్తంగా ఆల్ఫోజోలం సరఫరా చేస్తున్న ముఠాపై దాడి చేసింది. వారు ప్రయాణిస్తున్న కారును పట్టుకొని తనిఖీ చేయగా అందులో 2.5 కిలోల ఆల్ఫోజోలం వెలుగు చూసింది. దీంతో పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్లో సిపి సాయి చైతన్య, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సిఐ విజయ్ బాబుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ ఆల్ఫోజోలం సరఫరా చేస్తున్న ముఠా వివరాలను వెల్లడించారు. నిషేధిత మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న వారిపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అక్రమ వ్యాపారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఐ బోధన్ రూరల్ విజయ్, తర్వాత ఎస్ఐ బోధన్ రూరల్ అందరూ కలిసి ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనం 5గురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేరు అమర్ సింగ్ దేశ్ముఖ్, బాబురావు బస్వరాజ్, షబీర్ అలీ, పశ్మియా చౌదరి, మల్లెపుల లక్ష్మణ్ గౌడ్. ఈ 5గురిని పట్టుకున్నారు. ఇంకొకరు అబ్స్కాండింగ్ విశ్వనాథ్ శిపాంకర్ అని. దీంట్లో 5వ అతను మల్లెపుల లక్ష్మణ్ గౌడ్ అనే అతను నిజామాబాద్, మిగతా వాళ్ళందరూ మహారాష్ట్ర. నిన్న పట్టుకున్న మన ఆపరేషన్లో మనకి ఒక 2.5 కేజీల ఆల్ఫోజోలం, అంటే దాని విలువ 25 లక్షల విలువ, తర్వాత ఒక స్కోడా కారు, 8 మొబైల్ ఫోన్లు, 2.5 లక్షల క్యాష్ కూడా దొరికింది. విషయానికి వస్తే ఇక్కడ A1 అమర్ సింగ్, తర్వాత A6 విశ్వనాథ్ శిపాంకర్ 2019 నుంచి పరిచయం. వీళ్ళకి ఒక మహారాష్ట్ర పూణేలో ఒక ఫ్యాక్టరీ ఉంది. యాక్చువల్లీ వాళ్ళు ఎరువులు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ. దానికి డబ్బులు ఆశపడి ఒక 18 నెలల క్రితం నుంచి దాంట్లో ఉన్న కొన్ని రియాక్టర్స్ మార్చి దాని ద్వారా ఆల్ఫోజోలం అంటే మత్తు పదార్థాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టార్ట్ చేశారు. దానికి మిగతా వాళ్ళు A2 అనే అతను, అదే బాబురావు బసవరాజ్, ఇతనికి సహాయం చేశాడు ఈ ఆపరేషన్లో. మిగతా వాళ్ళు షబీర్ అలీ అండ్ పరమేశ్వర్ విజయ్, వీళ్ళిద్దరూ ఈ డెలివరీ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి సహాయపడుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్న లక్ష్మణ్ గౌడ్ అనే అతను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్, మాటికోసారి వెళ్ళి కేజీలో అట్లానే ఆల్ఫోజోలం కొనుక్కుంటూ ఉంటారు. అట్లానే వీళ్ళు ఒక 18 నెలల నుంచి ఇట్లా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు.
మనకి ఇన్ఫర్మేషన్ TGANB వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ మన లోకల్ పోలీసు ఇన్ఫర్మేషన్ అంతా కలిసి నిన్న రాత్రి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11ంటికి ఒంటిమిట్ట హనుమాన్ టెంపుల్ జంక్షన్ ఏదైతే ఉందో హనుమంతుడి గుడి జంక్షన్ ఏదైతే ఉందో సాలూరాలో ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తున్నారు, ఇట్లా లక్ష్మణ్ గౌడ్ అని డెలివరీ తీసుకుంటానికి వెళ్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ రావడం, మనం అదే టైంకి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఈ 2.5 కేజీలు చేతులు మారుస్తున్నాయి ఆ కార్లో కూర్చుని. సో అక్కడ అందరినీ మొత్తం పట్టుకొని మొత్తం లీగల్ గా వాళ్ళ మీద ఒక కేసు క్రైమ్ నెంబర్ 148/2025 అండర్ సెక్షన్ 8C 22C 27A 29 ఆఫ్ NDPS యాక్ట్ లో కేసు పెట్టడం జరిగింది వీళ్ళందరి మీద. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా సాఫీగా సాగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. 700 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 7.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. మే చివరి వారం నాటికి లక్ష్యానికి మించి మరో 35,000 నుంచి 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు తావు లేకుండా సాఫీగా సాగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్లతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు స్థితిగతుల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంత్రులకు వివరించారు. యాసంగిలో జిల్లాలో 4.91 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని అన్నారు. దీనికి అనుగుణంగా ఈ సీజన్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొని 700 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 7.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. మే చివరి వారం నాటికి లక్ష్యానికి మించి మరో 35,000 నుండి 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. 700 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 460 కేంద్రాల్లో ధాన్యం సేకరణ 100% పూర్తయిందని, ప్రస్తుతం 260 కేంద్రాల ద్వారా కొనుగోలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం విలువ 1,839 కోట్లు కాగా 1,548 కోట్ల బిల్లు మొత్తాలను రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. 7.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన ట్యాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయని వివరించారు. జిల్లాలో గన్ని బ్యాగుల కొరత లేదని, 2.13 కోట్ల గన్ని బ్యాగులు వచ్చాయని తెలిపారు. ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్లు, తూకం యంత్రాలు సరిపడా ఉన్నాయని, ధాన్యం తరలింపుకు సంబంధించిన లారీల కొరత తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని, అన్ని కేంద్రాల్లో సరిపడా సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉండేలా మిల్లుల వద్ద వెంట ధాన్యం దిగుమతి చేసుకునేలా పక్కాగా పర్యవేక్షణ జరుపుతున్నామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, డిఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, డిసిఓ శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఎండి గంగూబాయ్ తదితరులు పాల్గొన్నారు. దోమలతో అనేక వ్యాధులు సంక్రమిస్తాయని, ఈ వ్యాధుల నివారణపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రెంజల్ మండల వైద్య ఆరోగ్య శాఖ విస్తీర్ణ అధికారి కరిపె రవీందర్ అన్నారు. నివాస గృహాల మధ్య నీరు నిల్వ లేకుండా జాగ్రత్త తీసుకోవాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. రెంజల్ మండల కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గ్రామంలోని పలు కాలనీల్లో ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ దోమలపై ప్రజలకు ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. సందర్భంగా ఆ శాఖ విస్తీర్ణ అధికారి కరిపె రవీందర్ మాట్లాడుతూ ప్రజలు నివాస గృహాల వద్ద ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలన్నారు. మురికి కాలువలు, గుంతల్లో నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తి చెందుతాయని చెప్పారు. దోమల వల్ల చికెన్ గున్యా, ఫైలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరం, ముక్కు నుండి రక్తం కారడం, తలనొప్పి రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, నడవలేని స్థితికి రావడం ఇలాంటి ఎన్నో రకాలైన వ్యాధులు వస్తాయన్నారు. గ్రామాల్లోని ప్రజలు తప్పనిసరిగా దోమతెరలు వాడాలని సూచించారు. అలాగే ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలున్నవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి టెస్టులు చేయించుకొని వైద్య సేవలు పొందాలని చెప్పారు. అలాగే ఫ్రైడే డ్రై డే అనే కార్యక్రమం ప్రతి శుక్రవారం, మంగళవారం నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో
ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్, వైద్య విస్తరణ అధికారి శ్రవణ్, ఫార్మసిస్టు మోయిన్, ల్యాబ్ టెక్నీషియన్ లావణ్య, పవన్, శివప్ప, విజయ్, శ్యామల, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లున్నారు. దినోత్సవం సందర్భంగా మా యొక్క పై అధికారులు గౌరవ డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. మరి దోమల నివారణ పట్ల తీసుకున్నటువంటి చర్యలు, మరి ప్రజలు దోమల నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మరి ముఖ్యంగా దోమలలో డెంగ్యూ దోమ అంత ప్రమాదకరమైనది. మరి డెంగ్యూ దోమ ద్వారా మనకు అనేకమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇది ఏడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా మనకు వస్తుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏముంటాయంటే మరి తల తిరగడం, ముక్కు నుంచి రక్తం కావడం, చేతులకు ర్యాష్ రావడం, మరియు ఎడతెరిపి లేకుండా జ్వరం రావడం, తలనొప్పి వివిధ రకాలుగా ఉంటాయి. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించినట్టయితే అక్కడ వారికి నిర్ధారణ పరీక్షలు జరిపి వారికి అవసరమైన చికిత్స అందజేయడం జరుగుతున్నది. లేనిచో తీవ్రమైనచో మరి వ్యక్తులు చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క దోమల నివారణ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా ఈ యొక్క దోమతెరలు వాడాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చుట్టుపక్కల నీరు ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతున్నది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్ పట్టణంలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆయనను ఘన స్వాగతం పలికారు. ఆర్మూర్ పట్టణంలో జరిగిన వివాహ వేడుకకు టీపీసీసీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం వచ్చారు. సందర్భంగా ఆయనకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం పెర్కిట్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీం, కార్యదర్శి మున్షీలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విన్నవించారు. అనంతరం పేర్కిట్లోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి హాజరైన మహేష్ కుమార్ గౌడ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంకా ఆయన వెంట ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, షేక్ మున్ను, అబ్దుల్ నయీం తదితరులున్నారు. పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ప్రైవేట్ సంస్థల విత్తనాలను వాడకుండా ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను వాడి అధిక దిగుబడులు పొందాలని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి రైతులను కోరారు. పచ్చిరొట్టె విత్తనాలను వాడి యూరియా వాడకాన్ని తగ్గించాలని ఆయన సూచించారు. వేల్పూర్ మండలంలోని మోతే, పచ్చల నడుకుడ, ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామాల్లో పచ్చిరొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వం 50% సబ్సిడీతో సరఫరా చేస్తున్న జీలుగ విత్తనాలను రైతులకు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థకు 97,200 క్వింటాళ్ల పచ్చిరొట్టె విత్తనాలను కేటాయించినట్లు తెలిపారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు 10,000 క్వింటాలు జీలుగ విత్తనాలను కేటాయించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే 7,500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను ఆయా మండలాలకు సరఫరా చేసినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వేల్పూర్ ఏడీఏ సాయికృష్ణ, ఏవో శృతి, ఆర్మూర్ ఏడీఏ విజయలక్ష్మి, ఏవో హరికృష్ణ, నిజామాబాద్ రీజనల్ మేనేజర్ రఘు, ఫీల్డ్ సూపర్వైజర్ భిక్షపతి రైతులు పాల్గొన్నారు. తిరంగ యాత్రలో బీసీ, ఎస్సీ స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో నిర్వహించే ఆపరేషన్ సింధూర్ విజయ సంబరాల్లో పాల్గొనాలని తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్ పిలుపునిచ్చారు. దేశ రక్షణలో పాల్గొని వీరమరణం పొందిన వీర సైనికులకు జోహార్లర్పించి పాకిస్తాన్ ఇస్లామిక్ మతోన్మాదుల దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాలన్నారు. నగరంలోని R&B అతిథి గృహంలో తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి దేశంలో, రాష్ట్రంలో జరగనున్న తిరంగ యాత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో ప్రతి ఒక్కరూ ఆపరేషన్ సింధూర్ విజయ సంబరాల్లో పాల్గొనాలని అన్నారు. దేశ రక్షణలో పాల్గొని బార్డర్లో వీరమరణం పొందిన వీర జవాన్లకు జోహార్లు అర్పించాలని పాకిస్తాన్ ఇస్లామిక్ మతోన్మాదుల
దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతివ్వాలని బుస్సాపూర్ శంకర్ పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మిరియాల సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు రాథోడ్ సుందర్ నాయక్, కొట్టేవార్ భారతి, చంద్రకాంత్, నగర అధ్యక్షులు ఇందల్వాయి కిషన్ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా తిరంగా జెండా యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే భారత జవాన్లకు మరి మనోధైర్యాన్ని ఇస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క తిరంగా జెండాను పట్టుకొని వారికి సంఘీభావం తెలుపుతూ ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నది. అయితే మన రాష్ట్రంలో రేపు అఫీషియల్గా రేపు 17వ తేదీ నాడు హైదరాబాద్ సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. మరి అదేవిధంగా నిజామాబాద్లో కూడా 19 నాడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏదైతే ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా వారి కుల సంఘం యొక్క బ్యానర్ను పెట్టుకొని మరి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మా ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళకు పిలుపునిస్తా ఉన్నాము. మరి 17 నాడు సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సోమవారం నుండి మన జిల్లాలో కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి జిల్లాలో పాల్గొనేటోళ్ళు జిల్లాలో పాల్గొనాలా. అదేవిధంగా అందరూ నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ తరఫున వారికి పిలుపునిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నారని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కనబర్చాలన్నారు. ప్రతి ఒక్కరికి ఆటలు కూడా ముఖ్యమే అని సిపి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా కళాశాల ప్రాంగణంలో తొలిసారి ఫ్లడ్ లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్న మహిళా ఫుట్బాల్ లీగ్ టోర్నీని చైర్మన్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిపి సాయి చైతన్య ఫుట్బాల్ ఆడి టోర్నీని ప్రారంభించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ఏటా సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందన్నారు. జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదని, సౌమ్య లాంటి అంతర్జాతీయ క్రీడాకారిణి జిల్లాలో ఉండడం గర్వకారణమని ఆయన అన్నారు. క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుందని ఆయన తెలిపారు. దారుఢ్యంగా ఉంటేనే శరీరానికి ఆక్సిజన్ సరఫరా అవుతుందన్నారు. ఫుట్బాల్ అనేది జట్టు క్రీడ అని, అందరూ కలిసికట్టుగా ఆడితేనే విజయం సాధించవచ్చని సిపి పేర్కొన్నారు. ఈ క్రీడలు ఒకరితో ఒకరు ఎలా ఉండాలో నేర్పుతాయని, జీవితంలో గెలుపు ఓటములు సహజమని ఆయన అన్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో క్రీడలు నిర్వహించడం బాగుందన్నారు. సుమారు 8 జట్లు 8 రోజుల పాటు జరిగే పోటీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న నిర్వాహకులకు సిపి సాయి చైతన్య కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన నిజామాబాద్ పట్టణంలో తెలంగాణ ఉమెన్స్ లీగ్ కాంపిటీషన్ నుంచి ఇనాగ్రేషన్ ఫంక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ మన రాష్ట్రంలో నలుమూల నుంచి అందరూ టీమ్స్ రావడం జరిగినాయి. వీళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడే డిగ్రీ కాలేజీలోనే వసతులు కూడా ఏర్పాటు చేశారు. నిజంగా దానికోసం మెయిన్ స్పాన్సర్ కవితారెడ్డి గారికి, అట్లానే రాజేందర్ రెడ్డి గారికి, అట్లానే నాగరాజు గారు, కిరణ్ గారు, మిగతా వాళ్ళందరూ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరికీ పేరు పేరున యాక్చువల్లీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లాగా స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తూ మన సీఎం గారు కూడా సీఎం కప్ అనేది స్టార్ట్ చేశారు. అట్లానే మన ఇక్కడ తెలంగాణలో స్పెసిఫికల్లీ ఉమెన్ స్పోర్ట్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మేడం ఇట్లా చేయడం కూడా చాలా అభినందనదాయకం. మనకి నిజామాబాద్లో ఆల్రెడీ ఒక నేషనల్ లెవెల్ మన సౌమ్య గుగులోత్కి నేషనల్ లెవెల్ అవార్డు నిన్న బెస్ట్ ఫుట్బాలర్గా ఇచ్చారు. సో ఆ తరుణంలో మన నిజామాబాద్లోనే ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ జరగడం, దానికోసం డిఫరెంట్ జిల్లాల నుంచి అందరు రావడం, వాటి గురించి కూడా లైక్ ఇది చాలా శుభసూచకం తెలంగాణ స్పోర్ట్స్ గురించి. అందులో నిజామాబాద్లో స్పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్ ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అట్లానే వీటి గురించి బందోబస్తు పరంగా కూడా మేము అదర్ డిప్లాయ్మెంట్ కూడా చేసుకున్నాం. ఉమెన్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. నియర్ బై ఏరియాస్ కూడా మేము చూసుకుంటున్నాం. ఇలా మీడియా మిత్రులకి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, అందరూ వచ్చి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే పిల్లల్లో చాలా ధైర్యాన్ని నింపిన వాళ్ళు అవుతారు. అనంతరం మొదటి మ్యాచ్ను సిపి సాయి చైతన్య ప్రారంభించారు. మొదటి పోటీ క్లబ్ సరస్వతి, క్లబ్ కవితారెడ్డి జట్ల మధ్య జరిగింది. కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ, నుడా చైర్మన్ కేశవేను, మహిళా ఫుట్బాల్ లీగ్ కన్వీనర్ కవితారెడ్డి, బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, ఏసీపీ రాజారెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్,
కేర్ ఫుట్బాల్ అకాడమీ చైర్మన్ నరాల సుధాకర్, కోచ్ నాగరాజు, మాజీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్, బాపూజీ వచనాలయం అధ్యక్షుడు భక్తవత్సలంతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. ఫుట్బాల్ పోల్స్ ఏర్పాటు చేసి అక్కడ మళ్ళీ గ్రౌండ్ లెవెల్ చేయించు ఆల్ ఆన్ హిస్ కాస్ట్. అండ్ ఈ హెల్డ్ ఎ టోర్నమెంట్ విచ్ ఐ వెంట్ టు ఫార్ ఇన్ మహబూబ్ నగర్. ఆయన ఇంట్లో ఆయన మిస్సెస్ పిల్లలు వండి ఆల్ గర్ల్స్కి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ హ్యూజ్ ప్రమైజ్ హీ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్. And because of him, February football has made its mark today. I am very glad that he is here today on my invitation, and very proud that he is here on my invitation. And sir, regarding police and football, I welcome Mr. Dilli. Regarding police and football, ఒకటి చెప్పదలుచుకున్నా, మేము చిన్నప్పుడు మీ పోలీస్ గ్రౌండ్లో we used to see major tournaments being held. Then my father was the president of football association. Major tournaments were being held. All national level players. And ivala another మీరు పాల్గొన గారు చెప్పినట్టు another aspect is Gogloth Somya is playing for East Bengal. East Bengal was a team which we used to hear during school days, where the stadiums used to be filled if the particular team was playing. ఇండ్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ప్రభుత్వం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. లబ్ధిదారులు సకాలంలో ఇండ్లు నిర్మించుకొని ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భీమ్గల్ మండలం పురానీర్పేట్ గ్రామంలో ఇండ్లు లేని పేదలకు ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది. ఈ మేరకు డిపిఓ శ్రీనివాస్, భీమ్గల్ ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంపీఓ జావిద్ అలీ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో కలిసి పలు ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తాము గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఇండ్లు మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డిపిఓ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం నిబంధనల మేరకు 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్ లోపు ఇండ్లు నిర్మించుకోవాలని చెప్పారు. ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తే ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షులు సీరం అను సాగర్, దైడి సురేష్, తోట శివక్రాంతి, కైర అశ్విని, ఎల్లోల సాయమ్మ, గ్రామ యువకులు బారుకుంట సుధాకర్, పత్రి సతీష్ మరియు పంచాయతీ సెక్రటరీ జితేందర్, కారోబర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని బెజ్జోరా, బాబాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు భూమి పూజ చేశారు. 5 గృహాల నిర్మాణానికి ముగ్గులు పోసి మార్కౌట్ ఇచ్చారు. అనంతరం నర్సరీలను సందర్శించారు. భీమ్గల్ పట్టణంలోని పిఎస్ఎస్ గౌడన్ను సందర్శించి ఎరువుల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. రైతులకు సకాలంలో నిబంధనల మేరకు ఎరువులు పంపిణీ చేయాలని సొసైటీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఎంపీఓ జావిద్ అలీ, పంచాయతీ సెక్రటరీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. మానవులంతా ఒక్కటే, శాంతి మార్గమే జీవన్ముక్తి అని గౌతమ బుద్ధుడు తెలిపారని భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ అన్నారు. బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు మనువాదులు దళితులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ మాట్లాడుతూ చలో ముదోల్ కార్యక్రమం విజయవంతంగా చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని బోరిగం గ్రామంలో మే 12వ తేదీ బౌద్ధ పౌర్ణమి రోజున దళితులు బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేని మానవాదులు సుమారు 500 మంది మూకుమ్మడిగా దళితులపై దాడి చేసి అక్కడి నుండి బుద్ధ విగ్రహాన్ని ముదోల్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. ప్రపంచానికి శాంతి బోధనలను చేసిన మహనీయుడు, భారతదేశంలో పుట్టి ప్రపంచ దేశాల్లో అనేక బౌద్ధ ఆశ్రమాలను నెలకొల్పిన శాంతి ప్రదాత గౌతమ బుద్ధుడని ఆయన పేర్కొన్నారు. కులాలకు మతాలకు అతీతంగా మానవులంతా ఒక్కటే అని, శాంతి మార్గమే జీవన్ముక్తి అనే నినాదంతో ప్రపంచంలోని మనుషులంతా శాంతి, ప్రేమ, సౌమ్యత్వంతో జీవించాలని బోధించిన మహనీయుడు బౌద్ధుడని ఆయన కొనియాడారు. అలాంటి మహనీయుని విగ్రహ ఏర్పాటును భంగపరిచి దళితులపై దాడులకు పాల్పడ్డ మనువాదులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 19న భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ముదోల్ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించడానికి ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, యావత్ భీమ్ ఆర్మీ సైనికులు శాంతి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అజయ్, జిల్లా కార్యదర్శి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ఇన్ఛార్జ్ టిఎన్ రమేష్, రావణ్, భీమ్ ఆర్మీ యువ నాయకులు పాల్గొన్నారు. మే 12వ తేదీ ముదోల్ నియోజకవర్గంలోని బోరిగం గ్రామంలో ఆ గ్రామస్తులు, అక్కడ దళితులు ప్రపంచ శాంతికి నిలువెత్తు నిదర్శనమైన బౌద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా కొంతమంది మనువాదులు 500 మంది మనువాదులు ముక్కుమ్మడిగా దాడి చేసి దళితులపై దాడి చేసి అక్కడి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఇట్టి విషయం తెలుసుకున్న పోలీస్ బలగాలు మరియు తహసీల్ వారు ఆ విగ్రహాన్ని సురక్షితంగా ముదోల్ తహసీల్ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. కాగా ప్రపంచానికే శాంతిని బోధించి ప్రపంచంలో మానవాళి అంతా కులమతాలకు అతీతంగా మనిషి ప్రేమించాలి, జీవహింస చేయరాదు, మనిషిగా బ్రతకాలి, ప్రతి ఒక్కరు శాంతితో సౌభ్రతాలతో ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రాలతో స్వేచ్ఛతో బ్రతకాలని ప్రపంచానికే జ్ఞానబోధ చేసిన మహనీయుడు బుద్ధుడు. అలాంటి బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసిన మనువాదులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఎవరైతే ఈ బుద్ధ విగ్రహాన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించి దళితులపై దాడి చేశారో ఇవి 500 మంది పైన కూడా అట్రాసిటీ కేసును నమోదు చేయాలని ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నిర్మల్ జిల్లా అధికారులు వెంటనే స్పందించాలని అక్కడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కోరుతున్నాం. విద్యుత్ లైన్ మెన్ అకాల మరణం పట్ల జిల్లా విద్యుత్ శాఖ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుందని ఎస్ఈ రవీందర్ తెలిపారు. విద్యుత్ పనులు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, లేదంటే ప్రాణాలు కోల్పోయి కుటుంబంలో విషాదం మిగిలించే అవకాశాలున్నాయని ఆయన అధికారులకు, సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని పవర్ హౌస్ సమావేశ హాల్లో విద్యుత్ శాఖ ఉద్యోగులు సమావేశమై సహోద్యోగి కీర్తిశేషులు మహేందర్ ఏఎల్ఎం అకాల మరణానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సందర్భంగా జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ రవీందర్ మాట్లాడుతూ విద్యుత్ పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. లేని ఎడల చిన్నపాటి తప్పిదానికి ప్రాణాలు కోల్పోయి కుటుంబంలో విషాదం నింపే అవకాశాలుంటాయని ఆయన తెలియజేశారు. ప్రతి ఉద్యోగి తమ తమ విధులను సక్రమంగా జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ డిఈఈ ఎం శ్రీనివాస్, రమేష్, వెంకటరమణ, ఎస్ఏఓ శ్రీనివాస్, జేఏసీ నాయకులు రఘునందన్, తోట రాజశేఖర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆలయ ప్రాంగణం రామనామ స్మరణలతో మారుమోగింది. భక్తి కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామంలో వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. పురోహితులు కిషాన్చారి ఉదయాన్నే ఆంజనేయ స్వామి వారిని అభిషేకించి సింధూరం అద్ది జిల్లెడు పూల దండలు, మల్లెపూల దండలతో అందంగా అలంకరించారు. అనంతరం నవ దంపతులచే యజ్ఞం నిర్వహించారు. భజన భక్తులు శ్రీరాముని భజన కీర్తనలు పాడగా కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఆనంద పారవశమయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జడ్పీటీసీ సుమన రవిరెడ్డి, దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ తమ సిబ్బందితో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి సందర్భంగా పురోహితులు అల్లాడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవ వేడుకలకు ప్రతి సంవత్సరము ఆలయ కమిటీ మరియు గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో మనసుకు ప్రశాంతత చేకూరుతుందని గత 40 సంవత్సరాలుగా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న దమ్మన్నపేట గ్రామ ప్రజలపై స్వామివారి కృపా కరుణ కటాక్షాలుండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రామాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ కమిటీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నైరుతే నమః స్వాహా. ఇదం నైరుతే ఇదం నమః. ఓం వరుణాయ నమః స్వాహా. ఇదం వరుణాయ ఇదం నమః. వాయువే నమః స్వాహా. ఇదం వాయువే ఇదం నమః. కుబేరాయ నమః స్వాహా. ఇదం కుబేరాయ ఇదం నమః. ఈశాన్యాయ నమః స్వాహా. ఇదం ఈశాన్యాయ ఇదం నమః. ఉత్తపురుషాయ నమః స్వాహా. ఉత్తపురుషాయ ఇదం. నీటి ట్యాంకులు, కుండీలు, కూలర్లలో వారం కంటే ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే అక్కడ దోమలు తయారవుతాయని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, అరవింద్ అన్నారు. డెంగ్యూ వ్యాధి సోకిన వారికి తీవ్రంగా జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటాయని, ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలని వారు సూచించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. పిహెచ్సి సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొని దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సందర్భంగా సిరికొండ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి గ్రామంలోని ప్రజలకు దోమలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. 5 మిల్లీలీటర్ల నీటిలోనూ దోమలు పెరుగుతాయని, ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. డెంగ్యూ బారిన పడి చాలా మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డెంగ్యూ దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు నిర్మల, మండోదరి, ఎంఎల్హెచ్పీలు సుచిత్ర, శ్రీకాంత్, ఏఎన్ఎంలు స్వప్న, ఝాన్సీ, వనజ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా సిరికొండ మండల ప్రజలందరికీ తెలియజేయలేదు ఏమంటే, ఇంటి చుట్టుపక్కల ఎక్కడ నీటి నిల్వలను ఉంచుకోకుండా పరిశుభ్రతను ఉంచుకొని దోమలు ఉన్నప్పుడు చూసుకోండి. మనందరికీ ఆల్రెడీ సుపరిచితమైన వ్యాధి డెంగ్యూ వ్యాధి. మనం ఎంతో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బాగా దిగజార్చే వ్యాధి. చిన్న దోమ వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ దోమ మధ్యాహ్నం పూట దోమ ఎక్కువ కుడుతుంటుంది. మంచి నీటిలోనే పెరుగుతాయని ఒకప్పుడు అనుకున్నాం. ఇప్పుడు కానీ ఏ చిన్న నీటి కుంటల్లోనే పెరుగుతుంది. ఒక 5 ml నీరు ఈ దోమ గుడ్లు పెట్టి డెంగ్యూ వ్యాధిని వ్యాపించడానికి సహాయపడుతుంది. కాబట్టి సిరికొండ మండల ప్రజలందరూ దయతలిచి వచ్చే సంవత్సరమైన ఇలాంటి డెంగ్యూ కేసులు లేకుండా జాగ్రత్త చూసుకుంటారని, ఈ ప్రతి ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకుంటారని, ఎక్కడ నీటి నిల్వకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ వైద్య అధికారి డాక్టర్. దర్పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవం పురస్కరించుకొని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో వాటర్ ట్యాంకుల్లో, నీటి కుండీల్లో,
కూలర్లలో వారం కంటే నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకూడదని, అక్కడ దోమలు తయారవుతాయని తెలిపారు. అలాగే ప్రజలు డెంగీ నివారణ చర్యల కోసం దుస్తులు నిండుగా ధరించాలని, దోమతెర వాడాలని, సాయంత్రం పూట కిటికీలు మూసి ఉంచాలని చెప్పారు. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ అరుణ, లత, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, సిబ్బంది పద్మ, మురళి, సురేష్, సంతోష్, వాజిద్, నరేందర్, లత, పద్మ, పూజ, మల్లేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. అవగాహన కోసమే ర్యాలీ తీయడం జరిగింది. అందుకని జనరల్ పబ్లిక్కి అందరికీ అవేర్నెస్ కోసము దోమకాటు వల్ల వచ్చే మన ఈ డెంగ్యూ వ్యాధి గురించి, దాని లక్షణాలు, తగు జాగ్రత్తలు అన్నీ చెప్పడం జరిగింది. ఇది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం తగు జాగ్రత్తలు తీసుకొని దోమకాటుని ప్రివెంట్ చేసే విధంగా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ స్టార్ట్ అయ్యాయి. డెంగ్యూ సింటమ్స్ వచ్చేసి మనము సివియర్ ఫీవర్ రావచ్చు, అండ్ తలనొప్పి, బాడీ పెయిన్స్ రావచ్చు. కొంతమందికి వామిటింగ్ అండ్ లూజ్ స్టూల్స్ మాత్రమే తొందరగా సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. దోమకాటుని ప్రివెంట్ చేయడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే ఫుల్ స్లీవ్స్ వేసుకోవడము, మచ్చర్దాన్ వాడడము, కొన్ని ఆయిల్ బాల్స్ యూజ్ చేయడము, అండ్ వేపాకు పొగ వేస్తే కూడా మనకి దోమలు నివారించడం జరుగుతుంది. స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోండి. ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మేలుపడుతుంది. గంజాయి నిషేధమని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ కొంతమంది అక్రమార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ విలాస్, ఎస్ఐ సింధు ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు నవీపేట్ రైల్వే స్టేషన్ శివాజీ చౌక్ వద్ద గంజాయి విక్రయిస్తున్న దర్యాపూర్ గ్రామానికి చెందిన పురుషోత్తం, ఖురేషీ చోటు మియా అనే 2 వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న క్యారీ బ్యాగుల్లో ఒక్కొక్కరి వద్ద 200 గ్రాముల చొప్పున మొత్తం 400 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో సిబ్బంది చంద్రమోహన్, నీలిరాజు, కిరణ్ కుమార్, నర్సయ్యాచారి, సాగర్ రావు, సలీం, భూమేశ్వర్, గోపి, కార్తీక్, దశ తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ల వాడకం వల్ల ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి సాయి చైతన్య చెప్పారు. ఎవరైనా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదలిచినచో ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీసు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. వీటితో పాటు వివిధ నిబంధనలు ప్రజలు, వ్యాపారులు తూచా తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో డ్రోన్ల వాడకం వల్ల ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఈ డ్రోన్ల ఉపయోగం వల్ల జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎవరైనా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించాలనుకుంటే ముందస్తుగా ప్రభుత్వ సంస్థలు, పోలీసు, ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని, ముఖ్యంగా జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయరాదన్నారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలియజేశారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజే సౌండ్ల సిస్టమ్ పూర్తిగా నిషేధమని సిపి సూచించారు. పోలీసుల అనుమతి తప్పనిసరన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని టీఎన్జీఓఎస్ హాలులో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి నేతుకుంట శేఖర్ అధ్యక్షతన
టీఎన్జీఓ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ ఆ జెండా అంశాలపై మాట్లాడిన అనంతరం జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్ మాట్లాడుతూ, మొదటగా పహల్గామ్ ఉగ్రదాడిలో ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన సామాన్య ప్రజలకు సైనికుల వీరత్వానికి శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించి స్మరించుకున్నారు. అనంతరం టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సుమన్ ఎజెండా అంశాలపై మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఇటీవల సీఎం ఉద్యోగుల సమస్యలపై మాట్లాడిన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీనికి గాను టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల వివరణల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 3 ఐఏఎస్లతో కూడిన త్రిసభ్య కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి 7 రోజుల్లో ఉద్యోగుల సమస్యలపై నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల ద్వారా కోరిందన్నారు. దానిని ఉద్యోగుల ఉద్యమం మొదటి విజయంగా భావించాలన్నారు. బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముగ్గులు వేసి భూమి పూజ చేశారు. సందర్భంగా ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మాట్లాడుతూ, పేదరికంలో ఉన్న తమను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సాలూరా మండల తహసీల్దార్ శశిభూషణ్, ఎంపీడీఓ శ్రీనివాస్, సాలూరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాందర్న రవి, సాలూరా సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవనాన్ని కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్గా గుర్తించినట్లుగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె రామ్మోహన్ రావు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మీడియేషన్ కేంద్రానికి సమన్వయకర్తగా ఈవీఎల్ నారాయణ వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. ఈ మీడియేషన్ కేంద్రంలో కుటుంబ తగాదాలు, నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులు, వృద్ధులు, వారి సమస్యలు, భార్యాభర్తల వివాదాలు, సివిల్ తగాదాలు ఇవన్నీ కూడా ఈ మీడియేషన్ కేంద్రంలో చర్చించి పరిష్కార మార్గాన్ని చూపిస్తారని ఆయన తెలిపారు. ఇది జిల్లా న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. న్యాయ సేవా సమితి కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ ఈ విషయాన్ని ప్రకటించినట్లు రామ్మోహన్ రావు తెలిపారు. న్యాయ సేవా సమితి కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జిని కలిసిన వారిలో రామ్మోహన్ రావు, ఈవీఎల్ నారాయణ, లావు వీరయ్య, జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఎల్ఐసి మెయిన్ బ్రాంచ్ కార్యాలయ మేనేజర్గా పి రామారావు మరియు కంటేశ్వర్ బ్రాంచ్ మేనేజర్గా ఎల్ శుక్రులు శుక్రవారం నాడు బాధ్యతలు చేపట్టారు. సందర్భంగా పలువురు ఎల్ఐసి ఏజెంట్లు కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మందుల దినేష్ కుమార్, కార్యదర్శి లింగన్న, కోశాధికారి సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి సాయి చైతన్యను నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరథ మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందజేశారు. సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జిల్లా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ చింతల దశరథంను స్వాగతిస్తూ అభినందించారు. సిరికొండ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈ తరగతుల నిర్వహణ తీరును ఎంఈఓ రాములు పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జడ్పీ హైస్కూల్లో వేసవి శిక్షణ తరగతులు ఈ నెల 25 వరకు కొనసాగుతాయని అన్నారు. ఎంబ్రాయిడింగ్, కరాటే, యోగా నృత్యం, డ్రాయింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎరువుల ఫ్యాక్టరీ ముసుగులో గలీజు దందా, నిషేధిత ఆల్ఫాజోలా మత్తు అరెస్టు చేసినట్లు మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.